ఈ ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. టాస్ గెలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ని ఎంచుకున్నాడు. జమీ ఓవర్టన్ మరియు విజయ్ శంకర్లను తీసుకొచ్చాడు రుతురాజ్ గైక్వాడ్. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో కూడా నిరాశపరిచాడు. మొదటి ఓవర్లోనే 4 పరుగులకే వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా అద్భుతంగా ఆడడంతో 6 ఓవర్లు ముగిసే సమయానికి 29 పరుగులు జోడించింది రాజస్థాన్ రాయల్స్. పవర్ ప్లే ముగిసే సమయానికి అర్ధ సెంచరీ సాధించిన 5వ నంబర్ 3 బ్యాట్స్మెన్గా నితీష్ రాణా ఉన్నాడు. మనకందరికీ గుర్తున్నటువంటి స్పెషల్ ఇన్నింగ్స్ సురేష్ రైనా 25 బంతుల్లో 87 పరుగులు సాధించడం అనేది ఇప్పటివరకు పవర్ ప్లేలో నంబర్ 3 కొట్టినటువంటి అత్యధిక స్కోరు. ఇక మరోవైపు సంజు శాంసన్ 20 పరుగులకే వెనుదిరిగాడు. 16 బంతులు ఎదుర్కొన్నటువంటి సంజు శాంసన్ ఒక 4 ఒక సిక్సర్ సహాయంతో 20 పరుగులు సాధించి నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 36 బంతుల్లోనే 10 4లు 5 సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినటువంటి నితీష్ రాణా 81 పరుగులు సాధించి అశ్విన్ బౌలింగ్లో ధోని స్టంప్అవుట్ చేయగా వెనుదిరిగాడు. అప్పటికే స్కోరు 12 ఓవర్లకి 3 వికెట్ల నష్టానికి 129 పరుగులుగా ఉంది. ధ్రువ్ జురేల్ హసరంగా తక్కువ స్కోర్లకే అవుట్ అయిన కెప్టెన్ రియాన్ పరాగ్ 28 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతో 37 పరుగులు సాధించడం, ఒక 4 ఒక 6 కొట్టడంతో 18 ఓవర్లు ముగిసే సమయానికి 166 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. చివరిలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ 200 పరుగులను చేరుకోలేకపోయింది. అద్భుతమైన బౌలింగ్తో 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లను తీసుకున్నాడు. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠిలతో బరిలోకి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ను గత 2 మ్యాచ్లుగా పేలవంగా బౌలింగ్ వేస్తున్నటువంటి జఫ్రా ఆర్చర్ ఫామ్ లోకి వచ్చి తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. రచిన్ రవీంద్రని అవుట్ చేసినటువంటి జఫ్రా ఆర్చర్ మొదటి ఓవర్ను మెయిడిన్ చేశాడు. మరోవైపు తుషార్ దేశపాండే కూడా మంచి ఓవర్ వేయడం, ఆ తర్వాత ఓవర్లో జఫ్రా ఆర్చర్ కూడా బాగా వేయడంతో సిఎస్కే 3 ఓవర్లు ముగిసే సమయానికి 5 పరుగులు మాత్రమే చేసి 1 వికెట్ నష్టపోయింది. చివరిలో కేవలం 6 పరుగులతో ఓడిపోయినటువంటి సిఎస్కేకు ఈ 3 ఓవర్లు ఎంత కీలకమో అనేది అర్థమవుతుంది. పవర్ ప్లే చివరి 3 ఓవర్లలో బాగా ఆడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి జట్టు స్కోరును 42 పరుగులకు తీసుకెళ్లారు. 19 బంతులు ఎదుర్కొన్నటువంటి త్రిపాఠి కాస్తంత స్లోగా ఆడి 23 పరుగులకు వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శివం దుబే జట్టు స్కోరును వేగతరం చేసే ప్రయత్నం చేశాడు. 10 బంతుల్లో ఒక 4 2 సిక్సర్ల సహాయంతో 18 పరుగులు చేశాడు. అసరంగా శివం దుబేను వెనక్కు పంపాడు. 6 బంతుల్లో 1 సిక్సర్ కొట్టినటువంటి విజయ్ శంకర్ కూడా 9 పరుగులకే హసరంగా బౌలింగ్లో వెనుదిరిగాడు. 44 బంతులు ఎదుర్కొన్నటువంటి సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 7 4లు 1 సిక్సర్ సహాయంతో 63 పరుగులు చేశాడు. కానీ అతను కీలక సమయంలో అవుట్ అవ్వడంతో 16 ఓవర్లకి 129 పరుగులు చేసినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ అప్పటికే 5 వికెట్లు కోల్పోయింది. 4 ఓవర్లలో 54 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు క్రీజులో ఉన్న మహేంద్ర సింగ్ ధోని మరియు రవీంద్ర జడేజాలు 2 ఓవర్ల పాటు బౌండరీలు కొట్టలేకపోయారు. 18వ ఓవర్ ముగిసే సమయానికి సిఎస్కే స్కోరు 144 పరుగులుగా ఉంది. 19వ ఓవర్లో తుషార్ దేశపాండే వేసినటువంటి ఓవర్లో ధోని ఒక 4 ఒక 6, రవీంద్ర జడేజా ఒక 6 కొట్టడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా జఫ్రా ఆర్చర్ను కాదని సందీప్ శర్మకు బంతినిచ్చాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టినటువంటి సందీప్ శర్మ మొదటి బంతిని వైడ్గా వేసిన, 2వ బంతికి ధోనిని అవుట్ చేయడంతో సిఎస్కే ప్రెజర్లోకి వెళ్ళింది. చివరి 3 బంతుల్లో 3 సిక్సర్లు సాధించవలసి ఉండగా ఓవర్టన్ మొదటి బంతిని మాత్రమే సిక్సర్గా తరలించి చివరి 2 బంతులకు 2 పరుగులు సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. అద్భుతమైన బ్యాటింగ్తో రాణించినటువంటి నితీష్ రాణాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. హసరంగా 4 కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు మొత్తం జరిగిన మ్యాచ్ల్లో చూసుకుంటే కప్పు గెలిచిన 5 టీంలు టేబుల్లో కింద స్థానంలోనూ, కప్పు గెలవని 5 టీంలు టేబుల్లో పైన స్థానంలోనూ ఉన్నాయి. చూద్దాం ఈ సంవత్సరం ఏమైనా మనం కొత్త ఛాంపియన్ని చూడబోతామా, లేకపోతే పాత ఛాంపియన్లు మిగిలిన మ్యాచ్ల్లో కంబ్యాక్ ఇస్తారా? అప్పటి వరకు టేక్ కేర్.